యాక్టింగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఎక్కువ ఉంటుంది, అంత ముందు వరకు ఏమి ఉండదు అంతగా. యావరేజ్ మూవీ. అంటే ఫస్ట్ 2 hours అన్నెసరీగా అనిపించింది. మనం డివోషనల్ అనుకొని వెళ్ళినప్పుడు డివోషనల్ చూపించాలి అంటే నువ్వు 10% హీరోయిన్ రొమాన్స్ పెడితే ఓకే, బట్ 80% హీరోయిన్ రొమాన్స్ పెడితే 80% ఫస్ట్ 2 hours అదే ఉంటుంది. లాస్ట్లో కూడా ఒక సాంగ్ ఉంటుంది, యా రొమాన్స్ ఎక్కువ ఉంది, టూ మచ్గా ఉంది. బాగానే ఉన్నాయి. గ్రాఫిక్స్ కొంచెం చాలా ఎక్కువ అనిపించింది, ప్రాపర్గా లేవు. విఎఫ్ఎక్స్ కూడా ఏదో కొట్టేస్తారు మధ్య మధ్యలో, అంత నాకు ఫీలింగ్ అయితే రాలేదు. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ సౌండ్స్ కానీ విఎఫ్ఎక్స్ అన్నీ చాలా బాగున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ గ్రాఫిక్స్కే పెట్టుంటారు, బట్ వర్త్ అనిపించలేదు నాకైతే. లేదు, కొంచెం చిన్నపిల్లల గ్రాఫిక్స్లా ఉన్నింది. గ్రాఫిక్స్ ఇంకొంచెం బాగుండుంటే బాగుండేది. ప్రభాస్ గారి ఎంట్రీ చాలా బాగుంది. ఫుల్ ఇంకా హైప్ అయిపోయింది థియేటర్ అంతా. ఆయన ఎంట్రీకి తప్ప దేనికి అరవలేదు. యాక్టింగ్ బాగా చేశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చించేస్తాడు, ఇంకా మంచి విష్ణువే ఉంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో చేశాడు, ఇంకా ఫస్ట్ అంటే ఏం చెప్పలేను. అందరు బాగా చేశారు యాక్టింగ్ పరంగా అయితే. నేను నేను ఏం అనుకోలేదు అసలు, నాకు స్టోరీ కూడా తెలియదు, ఇక్కడికి వచ్చే చూసాను నేను. సీజీఐ వల్లనే, సీజీఐ చాలా ఇన్అప్రోప్రియేట్గా కొంచెం కంప్లీట్గా అనిపించలేదు నాకు. సో యా, అదైతే కరెక్ట్. 2.5 out of 5. క్యూట్గా ఉండున్నారు పిల్లలు అయితే. డైలాగ్స్ ఇంకొంచెం బాగా ఉండుంటే బాగుండేది. యావరేజ్ మూవీ. ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఫుల్ అయిపోయింది థియేటర్ అంతా. ఆయన ఎంట్రీ మాత్రం చాలా బాగుంది. ఇద్దరి కోసం చూడొచ్చు. విష్ణు గారిది అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ రోల్ ఫుల్ ప్లెజ్డ్ ఇచ్చేసారు. ఫస్ట్ 2 hours ఇంకేం ఉండదు అంతగా. ప్రభాస్ గారు అయితే ఆయన ఉన్న ప్రతి సీన్ బాగుంది, ఫ్రేమ్ బాగుంది. నాకు ఓన్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బాగా నచ్చింది. అంటే ఆ సీన్స్తో ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు అవి బాగున్నాయి. మిగిలిన థియేటర్ అంతా యావరేజ్. చూడొచ్చు. యా, ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు, ఓన్లీ సెకండ్ హాఫ్తో సినిమా తీసినా హిట్ అవుద్ది. మోహన్ లాల్ గారా? మోహన్ బాబు గారా? ఆయన చెప్పిన డైలాగులు ఇంత ఉంటాయి, అవేం అర్థం కాలేదు. కొంచెం ఎక్స్ట్రాగా చెప్పినట్టు అనిపించింది. ఆయన పేరే ఇంత పొడుగుంటుంది, 10 words ఉంటాయి దాంట్లో. సో డివోషనల్గా అయితే నేను కనెక్ట్ అవ్వలేకపోయా ఆయన దానికి. ఒక డైలాగ్ ఉంది, అందుకే పెళ్లి చేసుకోలేదు నేను అంటాడు, అది చాలా కామెడీగా ఉండింది. లేదండి, అంత కామెడీగా ఏం అనిపించలేదు. ఆయన కూడా 10 minutes ఉంటారు అంతే. అలా ఏం లేదు, కొంచెం పర్సనల్గా ఉన్నదంటే ప్రభాస్ పెళ్లిదే, అది ఇంకా కామెడీ కాబట్టి అదేం అనిపించదు. ఏం దెబ్బతిన్నా, టికెట్ కొన్న వాళ్ళు మనోవాళ్ళు దెబ్బతినకపోతే చాలు. అంటే ఫస్ట్ 2 గంటలు చాలా కష్టపడి కూర్చున్నాను, బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్కి ఓకే అనిపించింది నాకు. యా, ఓకే. మోహన్ లాల్కి 5-10 minutes ఉండుంటుంది, ఒక ఫైట్కి ఉంటారు అంతే, అంతకు మించే ఉండదు. అది కూడా నాకేమంత కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. అలా ఏం లేదు, అక్షయ్ కుమార్ది శివుడు క్యారెక్టర్ పర్ఫెక్ట్. అంటే అదో గెటప్లో వస్తారు కాబట్టి అంత అనిపించలేదు. నేను ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. బీజిఎం కూడా అసలు ఏదో కొడతారు అంతే. 1 man షో అంటే ఆయనే ఉంటాడు ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్లో ఆయన యాక్టింగ్ బాగుంటుంది అంతే. పిల్లలు బాగానే చేశారు. ఓకే. స్వార్థంగా ఉండకూడదు, మనము ఎంత ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది అనేది అర్థమైంది. ఐ డోంట్ నో, ఐ కాంట్ టాక్ అబౌట్ దట్. బట్ మనం సెల్ఫిష్గా ఉండకూడదు, ఎవరు హెల్ప్ చేస్తూ ఉండాలి జనాలకి అనేది అర్థమైంది నాకు. తెలియదు, చూసిన తర్వాత తెలుసు.